చాలా మంచిది. అలా ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ మీద అనేక దినాలు ముందుకు మనం అలా సాగుదాం. అలా చెబుతున్న కొలది మన జీవితాల్లో నిజమే ఏదైతే వింటామో నిత్యము దాన్ని మనం కలిగి ఉంటాం. ఏదైతే చూస్తామో దాన్ని కలిగి ఉంటాం. అలాగే వినికిడిలో దేని గురించి అయితే మనం ఎక్కువగా వింటామో దాని గురించిన విశ్వాసం మనకు కలుగుతుంది. కాబట్టి తప్పక ఆ భాగంలో, అంటే ఏ భాగాన్ని అయితే మనం వింటున్నామో, ఏ విషయం అయితే వింటున్నామో ఆ విషయంలో మనం తప్పక బలపడతాం, ధైర్యపడతాం, దాంట్లో మనం ఆదరించబడతాం, దాంట్లో దీవెన కూడా చూస్తాం. ఈరోజు మీరందరూ కూడా ఆత్మీయంగా, శారీరకంగా, ఆరోగ్యపరంగా, అలాగే కుటుంబంగా, అలా ఆర్థికంగా అనేక విషయాలు దేవుడు ఏ మేలైతే సిలువ ద్వారా మనకు అనుగ్రహించాడో వాటన్నిటినీ క్రీస్తు యేసు నామములో మనం అందరం పొందుదుముగాక. మంచిది. మరి ఆ టాపిక్లోకి నేను వెళ్తున్నాను. ఆజ్ఞ విషయమై భయభక్తులు గలవాడు లాభము పొందును. సామెతల గ్రంథంలో ఉంటుంది. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 13వ వచనం. సామెతలు 13:13. సామెతల గ్రంథం. ఆజ్ఞను తిరస్కరించేవాడు అందువలన శిక్ష నందును. ఆజ్ఞ విషయమై భయభక్తులు గలవాడు లాభము పొందును. ఓకే, రైట్. సామెతల గ్రంథం 13వ అధ్యాయము 13వ వచనం. ఆజ్ఞను తిరస్కరించేవాడు అందువల్ల శిక్ష నందును. ఆజ్ఞ విషయమై భయభక్తులు కలవాడు లాభము పొందును. ప్రతి పని, మనం ఏదైనా పని చేసేటప్పుడు, ఒక వ్యాపారం కానీ ఏదైనా కానీ, కష్టపడే పని కానీ, అది లాభం లేని పని ఎవరైనా చేస్తారా? ఎవరు కూడా చేయరు, ఎవరు కూడా ఇష్టపడరు. ప్రతి వారు కూడా లాభము లేని పని ఎవరు కూడా చేయరు. అంటే ఎంతో అంత బెనిఫిట్, లేదా ఇంకొక విధంగా చెప్పాలంటే లాభం. అంటే లాభం ఉంటేనే ఆ పని చేస్తాం. ఈరోజు దేవునితో కూడా అదే. ఆ చర్చికి వెళ్తే, వాక్యం వింటే, లేకపోతే ఆ దైవజన దగ్గరికి వెళ్తే మనకేమైనా లాభమా అన్నట్టుగా చూసే ప్రజల్ని మనం చూస్తాం. ఓకే, దేవుని వాక్యం కూడా అదే అంటుంది. నీకు లాభకరంగా చేయాలనేదే దేవుని యొక్క ఉద్దేశం. అందుకే అంటున్నాడు, ఆ ఆజ్ఞను అనుసరించేవాడు అందువల్ల శిక్షను, తిరస్కరించేవాడు అందువల్ల శిక్షను అందును. ఆజ్ఞను తిరస్కరిస్తే ఆజ్ఞ విషయమై భయభక్తులు గలవాడు లాభం పొందును. అంటే నువ్వు లాభం పొందాలనేదే దేవుని ఉద్దేశం. నువ్వు లాభకరంగా ఉండాలనేది, అంటే నువ్వు బెనిఫిషియర్, ఒక బెనిఫిట్ అవ్వాలా, నువ్వు బెనిఫిట్ పొందాలనేది. అంటే ప్రతి విషయంలో నువ్వు లాభాన్ని పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. అంటే ఎప్పుడు లాభాన్ని పొందుతామంటే ఆజ్ఞను తిరస్కరించేవాడు శిక్ష పొందుతాడంట. అంటే దేవుని ఆజ్ఞ అంత ఇంపార్టెంట్ అని అర్థం. అంటే ఆయన మాట నేను ప్రతిసారి చెప్తాను, ప్రతిసారి కూడా చెప్తా ఉంటాను. మన 10 ఆజ్ఞలే ఆజ్ఞలు కాదు. మనం చాలాసార్లు ఏమనుకుంటాం అంటే 10 ఆజ్ఞలే ఆజ్ఞలు అనుకుంటాం. అది కాదు. 10 ఆజ్ఞలు ఆజ్ఞలే ఓకే, కానీ వాటికంటే ప్రతి మాట దేవుని మాట. అది దేవుడు పలికిందే కానీ, ప్రవక్తలు పలికిందే కానీ, వాక్యంలో వ్రాయబడ్డ ఒక చిన్న మాట కూడా ఆజ్ఞే. మరొక్కసారి వెళ్ళు అనడానికి అది ఆజ్ఞ, రా అనడానికి ఆజ్ఞ, కూర్చో అంటే కూడా అదొక ఆజ్ఞ. ఇది చాలాసార్లు చెప్పారు. అంటే మనం ఏమనుకుంటామంటే 10 ఆజ్ఞలు అనుకుంటాం. అంటే దేవుని నోట నుంచి వచ్చిన ప్రతి మాట కూడా శాసనం లేదా ఆజ్ఞ. ఇది చాలాసార్లు చెప్పాను. చాలాసార్లు చెప్పాను. అంటే అది గుర్తుపెట్టుకోవాలా. మన స్పిరిట్తో మాట్లాడతాడు ఒక్కోసారి, కొన్నిసార్లు విజన్స్తో మాట్లాడతాడు, కొన్నిసార్లు మనతో వాక్యంలోంచి మాట్లాడతాడు, ఇతర దైవదుల నుంచి మాట్లాడతాడు. కాబట్టి ఆజ్ఞ గైకొనటము ద్వారా, భయభక్తులు కలిగి ఉండటం ద్వారా, లేదా ఆజ్ఞ విషయమై భయభక్తులు కలిగి ఆ ఆజ్ఞను గైకొనటం ద్వారా నీకు లాభం అనేది కలుగుతుంది. ఈరోజు దాన్ని తిరస్కరిస్తే దాని యొక్క ప్రతిఫలం వేరేగా ఉంది. దాన్ని అనుసరిస్తే, లేకపోతే ఆజ్ఞ విషయమై భయభక్తులు కలిగి ఉంటే దానికి ఒక లాభం ఉంది. తిరస్కరించినప్పుడు శిక్ష ఉంది, లేకపోతే దాన్ని గైకొన్నప్పుడు లేదా దాని విషయమై భయభక్తులు కలిగి నువ్వు దేవుడు ఇది ఆజ్ఞాపించాడు కనుక నేను ఇది వద్దు. ఉదాహరణకి పాత నిబంధనలు విశ్రాంతి దినం ఇలా ఉండాలని ప్రభు చెప్పాడు. కొంతమంది తిరుగుబాటు చేసి ఆ రోజు కట్టలు ఏరుకోవడానికో, మరి బయటికి వెళ్ళి పొయ్యి పెట్టుకొని ఫలాంది మన్నా తేవద్దంటే తేవటం, లేకపోతే నిప్పు వెలిగొద్దంటే వెలిగించడం, ఇలాగ ఆజ్ఞను తిరస్కరించిన వారి మీద
దేవుడు చాలాసార్లు కోపపడినట్లుగా బైబిల్లో చూస్తున్నాం. అంటే ఆజ్ఞను ఏం చేస్తున్నారు వాళ్ళు? తిరస్కరిస్తున్నారు. అంటే నెరవేర్చకపోవటమే తిరస్కరించడం. దానివల్ల శిక్ష, అంటే దానివల్ల లాభం ఉండదు అని ఇక్కడ మనం బైబిల్ చాలా తేటగా తెలియజేస్తుంది. మీరు చూడండి, ఆది కాండంలో మరి మొట్టమొదటగా దేవుడిచ్చిన ఏకమైన ఆజ్ఞలు ఇవ్వలేదు. ఒకే ఒక ఆజ్ఞ, పండు తిను దినమున నిశ్చయంగా చచ్చదవు. నిజమే, వాళ్ళ ఆజ్ఞను తిరస్కరించాడు, తన వల్ల శిక్ష పొందినట్లుగా మానవాళ్ళందరికీ శిక్ష కలిగినట్లుగా వాక్యంలో చూస్తున్నాం. అయితే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఆజ్ఞ విషయమై భయభక్తులు గలవాడు, అది నా టాపిక్. ఆజ్ఞ విషయమై మన భయభక్తులు కలిగి ఉంటే లాభం పొందుతాం. ఈరోజు మీరందరూ మీ ప్రతి పరిస్థితిలో లాభమే కలుగును గాక. అప్పుడప్పుడు అంటాం కదా, ఏదైనా పెద్దవాళ్ళు తల్లిదండ్రులు చూడండి, బయటికి పిల్లలు వెళ్తాడు, క్షేమంగా పోయి లాభంగా రా అంటారు, లేదా లాభంగా పోయి లాభంగా రా, అయితే మంచిగా పోయి మంచి క్షేమంగా లాభంగా రా అంటారు. అంటే ఏంటి అంటే అదొక పదం, అది చాలా క్యాజువల్ గా ఉపయోగించే ఒక పదం ఉపయోగిస్తాడు. అంటే క్షేమంగా నువ్వు వెళ్ళి లాభంగా రా, ఎటువంటి నీకు రోడ్ల మీద ఎటువంటి యాక్సిడెంట్స్ కలగకుండా, ఎటువంటి వ్యాధి మరణం కలగకుండా, ఏ కీడు కలగకుండా నువ్వు ఎట్లా పోయావు అట్లా క్షేమంగా రాని పెద్దవాళ్ళు తల్లిదండ్రులు కోరుకుంటాం. ఈ రోజు దేవుడు కూడా అదే, అంటే ఆజ్ఞ కొరకు నువ్వు దేవుని విషయాల కొరకై, దేవుని విషయమై నువ్వు ఎంత భయభక్తులు కలిగి ఉంటావో దానివల్ల నీకేం కలుగుతుంది? లాభం. ఈరోజు మీ అందరి జీవితంలో బెనిఫిట్స్ ఉండబోతున్నాయి. అప్పుడప్పుడు చూడండి, వాళ్ళు బెనిఫిట్, ఇది బోనస్, మీకు ఇది బెనిఫిట్, ఇది మనకు మంచిగా లాభం వచ్చింది కనుక లాభాల బోనస్ అని ఎక్స్ట్రాగా లక్షన్నర ఇస్తారు వాళ్ళకి. సంవత్సరం అంతా వాళ్ళు చేసే డబ్బులే లక్షలు వస్తా ఉంటాయి, దానికి తోడు అంత లాభం కలిగిందని ఇంకా వీళ్ళకి లక్షలు ఇస్తా ఉంటారు. అంటే ఏంటన్నట్టు, ఇంకా బెనిఫిట్ మాకు వచ్చింది, బాగా మాకు వచ్చింది కనుక ఇక మా దాంట్లో మీకు ఇస్తామని ఇస్తారు. ఇదెంత అద్భుతం. అంటే మరి దేవుడి విషయానికి వస్తే, దేవుని విషయమై, ఆజ్ఞ విషయమై, దట్ మీనింగ్ దేవుని మాట విషయమై భయభక్తులు కలిగి ఉన్నప్పుడు మనం కూడా లాభం పొందుతామంట. మీరందరూ యేసునామములో లాభాన్ని పొందుదుము గాక. చూద్దాం, కీర్తన గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనం. కీర్తన 19:11. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నందును, వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును. లాభమే కాదంట, గొప్ప లాభం అంట. వీటిని గైకొంటే ఆయన శాసనాలు, అదే ఆయన ఆజ్ఞ, ఆయన మాటలు, వాటి వలన నీ పైన చదువుతాం ఇది ఆజ్ఞ, ఆ శాసనాలు, ఆ ధర్మశాస్త్రం, ఆ మాటలు, వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నందును. అంటే తప్పిదములోకి తప్పు చేయకుండా, పాపం చేయకుండా, పడిపోకుండా, బలహీనం కాకుండా, లోకంలో కలిసిపోకుండా హెచ్చరిక నొందమంట. వాటి వల్ల హెచ్చరిక నొందినందుకు, అంటే అలా చేయనందుకు, దేవుని విషయం చేసినందుకు, అంటే దానికి వ్యతిరేకంగా చేయకుండా, తిరస్కరించకుండా మంచిగా దాన్ని అనుసరించినందుకు, వాటి వలన నీ సేవకుడు ఏం పొందుతున్నాడు? గొప్ప లాభము కలుగునంట. లాభమే కాదు, ఈ సంవత్సరం యేసునామములో మీకు గొప్ప లాభము కలుగును గాక. లాభం వేరే, గొప్ప లాభం వేరే. అంటే ఒక ₹1,00,000 వేరే. అదే 10 lakhs వస్తే అది లాభం కాదు, గొప్ప లాభం అది. ఉదాహరణకి ఎప్పుడు వచ్చాయి మనకి క్యాషువల్ ఒక 2 lakhs, 3 lakhs, 5 lakhs వస్తాను అనుకోండి, జస్ట్ ఇయర్లీగా. ఇప్పుడు 10 lakhs, 20 lakhs వచ్చింది అనుకోండి, దీన్ని ఏమంటాం? గొప్ప లాభం అంటాం. అంటే దేవుడు మన జీవితంలో, అంటే డబ్బు విషయమే కాదు, డబ్బు విషయానికి వచ్చి నేను మాట్లాడతలేను, మన ఆత్మీయంగా, శారీరకంగా, ఆరోగ్యకరంగా, అంటే అన్ని విషయాల్లో మనం గొప్ప లాభపడాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. అవును, గొప్ప లాభం. ఒక ఆజ్ఞ కైకొనడం వల్ల మరణాన్ని నుంచి తప్పించబడతాం, అది గొప్ప లాభం కాదా? నీకు ఒక కీడు నుంచి తప్పించబడతాం, అది గొప్ప లాభం. యాక్సిడెంట్ నుంచి తప్పించబడ్డం గొప్ప లాభం. అంటే ఒక పని, దీని ఆజ్ఞను గైకొట్టడం వల్ల ఉట్టి డబ్బులే కాదు, అంతకంటే మించింది అన్నట్టు నీకు లాభం కలుగుతుంది. అంటే దాని అర్థం ఏంటంటే, నీ ఆత్మ నశించిపోదు, రక్షణ పొందు, నీ దేహానికి ఎటువంటి కీడు కలగదు, మరణం కలగదు. ఇది గొప్ప లాభం అన్నట్టు. అంటే ఆయన ఆజ్ఞ గైకొట్టడం వల్ల అక్కడ మరణాన్ని నుంచి తప్పించబడతావు, వ్యాధి నుంచి తప్పించబడతావు, బలహీనత లేదా శ్రమ, కష్టం, అంటే ఇది నీకు గొప్ప లాభం అన్నట్టు. ఈ డబ్బే కాదు, అంటే ఈ లోకపరంగా ఒక మరణాపాయం నుంచి తప్పించబడటం గొప్ప లాభమే. అంటే ఈ విధంగా చెప్తే నీకు, నీ కుటుంబానికి ఆయన వాటి వల్ల నీ సేవకుడు హెచ్చరిక నందును. అంటే దేవుని శాసనం, ఆజ్ఞ వల్ల
హెచ్చరికను ఉందమంట. వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగునంట. ఈరోజు మీ అందరికీ యేసునామములో ప్రవచిస్తున్నా, నా జీవితంలో మీ జీవితంలో వినికిడిలో ఉంటున్న మీ అందరి జీవితంలో గొప్ప లాభము కలుగును గాక. మీరు ప్రతి దాంట్లో లాభమే. చూడండి, కొంతమంది ఏది చేసినా నష్టమే బ్రదర్, ఏం లాభం బ్రదర్, లేదు బ్రదర్, అందుకే దీన్ని నేను మూసేశాను, అందుకే ఇది చేయట్లేను బ్రదర్. నిజమే, అప్పుడప్పుడు నిరాశ పడతాం, ఎందుకంటే లాభం లేదు. అక్కడ లాభం లేని పని ఎవరు చేస్తారు? ఎవరు చేయరు. నిరాశ పడతాం, అక్కడ కృంగిపోతాం, బాధపడతాం, గాయపడతాం, దిగులు చెందుతాం, భవిష్యత్తుకై మనం కలవరపడతాం. జాగ్రత్తగా డిస్టర్బ్ చేసుకోవద్దు. అక్కడక్కడ అంటుంది, ఎట్టు కదలద్దు. ఒక్క 10 నిమిషాలు. ఓకే, రైట్, చూద్దాం దేవుని యొక్క వాక్యం నుంచి. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 23వ వచనం. ఒక్క 10 నిమిషాలు అయితే కట్ చేసి సగమే చేసేస్తాను. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 23వ వచనం. ఏ కష్టము చేసినను లాభమే కలుగును, వట్టి మాటలు లేమిడికి కారణములు. ఇక్కడ చూస్తే మరి 14వ అధ్యాయం 23వ వచనం. ఏ కష్టం చేసినా, అంటే నువ్వు ఏ కష్టమైనా చేయి, పంట పొలమా, ఓ డ్రైవింగా, లేకపోతే ఒక జాబ్ చేస్తున్నావా, ఒక దాంట్లో వెళ్తున్నావా, రాత్రనక పగలనక కష్టపడుతున్నావా, ఏ కష్టమైనా చెయ్యి. నువ్వు ఏ కష్టం చేసినా అందులో దేవుని తోడు ఉంటుంది, అందులో దేవుని సన్నిధి ఉంటుంది, అందులో దేవుని కృప ఉంటుంది. ఎందుకు? ఆయన ఆజ్ఞ గైకుంటున్నావు గనక. ఏ కష్టం చేసినా అక్కడ నీకు బెనిఫిటే తప్ప లాస్ ఉండదు. ఈరోజు నీ లాసెస్ అన్ని పూర్తిగా ముగిసిపోవును గాక, నీకు లాభము కలుగును గాక, గొప్ప లాభము కలుగును గాక. ఏ కష్టం చేసినా, నీ భర్తే కావచ్చు, నీ ఇంట్లో కూర్చున్న నీవే కావచ్చు, లేదా నీ పిల్లలే కావచ్చు, అసలు ఆ కష్టం నీ కష్టంగా ఉండకుండా ఆ కష్టంలో నేను ఏం చేస్తున్నాడు? లోకానికైతే కష్టపడ్డా కూడా అది నష్టంగా కనబడుతుంది. కానీ నీకైతే దేవుని వాక్యాన్ని, దేవుని ఆజ్ఞను, అంటే దేవుని మాటను తిరస్కరించకుండా నువ్వు ఆజ్ఞ గైకొంటున్నావు గనక నీకు ఏ పని చేసినా లాభమే. అందుకే చూడండి, మీరు మన్నా కురిపించేటప్పుడు 6 రోజులు మీరు తినొచ్చు, 6 రోజులు పట్టుకోవచ్చు, 6 రోజులు బయటికి వెళ్ళి కూర్చుకోవచ్చు అన్నాడు. 7వ రోజు విశ్రాంతి, అంటే విశ్రాంతి దినం విశ్రాంతి ఉండదు. కొంతమంది తిరస్కరించి మళ్ళా పోయి ఆ రోజు కూడా ఏదో ఆతృతగా పోయి, తొందరగా పోయి, మరి తొందరపాటుగా పోయి తిరస్కరించి దాన్ని ఏరుకొని తిన్నట్టుగా దేవుని యొక్క వాక్యంలో చూసినప్పుడు వాళ్ళందరూ కూడా చంపేసినట్టుగా, లేకపోతే వాళ్ళందరూ కూడా రాలిపోయినట్టుగా చూస్తాం. కానీ గైకొన్న వాళ్ళని బ్లెస్ చేశాడు. ఈ 6 రోజులు చేసేటప్పుడు ఈ 6వ రోజు 7వ రోజుది కూడా 2 అంతలు ఇచ్చినట్టుగా, దీన్ని కూడా చాలా చదివాం మనం. దాన్ని ముందే ఇచ్చేసాడు. అంటే ఉదాహరణకి శనివారం విశ్రాంతి అప్పట్లో, అంటే ఇప్పుడు ఉదాహరణకి దీన్ని శుక్రవారమే 2 అంతలు ఇచ్చేసాడు, 2 రెట్లు ఇచ్చేసాడు. అంటే అది నువ్వు చెయ్యవు కదా, ఆ రోజు నువ్వు చెయ్యవు కదా, దానికి ముందుగానే నీకు 2 అంతలు ఇచ్చాడు. ఒకవేళ నువ్వు నష్టపోయావా, కొంచెం నీకు ఈ రోజు ఆదివారం నేను వెళ్ళలేదు, ఈ రోజు ఈ వ్యాపారం చేసుకుని ఇంత లాభం వచ్చేది నాకు, నేను చేయలేదు, నువ్వు నష్టపోయావా నువ్వు అనుకుంటున్నావు. కానీ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఈ నష్టాన్ని కూడా, అంటే నువ్వు ఆ రోజు చెయ్యనందు కూడా, నువ్వు చెయ్యక దేవుని ఆజ్ఞను అనుసరించి వాక్యాన్ని విని ఆరాధన చేసి దేవుని స్తుతించి గణపరచావు గనక నీకేం చేస్తాడంటే 2 అంతలుగా దాన్ని ఇచ్చేస్తాడు తిరిగి. ఇక ఏ కష్టము చేసినా లాభమే కలుగునంట. వట్టి మాటలు లేమిడికి కారణం, అంటే నీ ఇంట్లో లేమిడి ఉండదు. ప్రైజ్ ద లార్డ్. ఒకసారి చెప్పడమ్మా, నా ఇంట్లో లేమిడి ఉండదు అని చెప్పండి. లేమిడి అంటే వట్టి మాటలు, అంటే వేస్ట్ మాటలు, అంటే గాలి మాటలు అంటాం అప్పుడప్పుడు. వాటి వల్ల ఏ ఉపయోగం ఉండదు, దానివల్ల ఏం ఉపయోగం ఉండదు. వట్టి మాటలు లేమిడికి కారణం. ఉత్త మాటలు ఎందుకు? దేవుని మాటలు ఉత్త మాటలు కావు, దేవుని మాటలు బెనిఫిట్స్ అంట, దేవుని మాటలు బెనిఫిషియర్ అవుతామంట మనం. అవి దీవనకరం అంట, ఆశీర్వాదకరం అంట. అందుకే మనం భయభక్తులు కలిగి ఉండాలా. ఈరోజు భయము భక్తి నీ జీవితాన్ని పూర్తిగా మార్చివేస్తుంది. ఇదే 14వ అధ్యాయం 16వ వచనం. 14వ అధ్యాయం 16వ వచనం. జ్ఞానము గలవాడు భయపడి కీడు నుండి తొలగుని, బుద్ధిహీనుడు విర్రవీగి నిర్భయముగా తిరుగును. బుద్ధిహీనుడు ఏం చేస్తారంటే ఇదంతా వేస్ట్. అక్కడ పిడుగులు పడతాయి. ఆ పాత నిబంధన గ్రంథంలో మోషే ద్వారా కొన్ని అద్భుతాలు జరిగినాయి, నెగిటివిటీ అద్భుతాలు కూడా జరిగినాయి. అంటే ఇక్కడ రాళ్ళు, వర్షం వస్తుంది, బయటకు ఎవరు వెళ్ళొద్దు అని ఇస్రాయేలుకి చెప్తాడు. ఎవరైనా అన్నిలు కూడా లోబడి కనుక వెళ్ళకపోతే, అక్కడ ఆ మాట విని వెళ్ళకపోతే వాళ్ళ మీద ఏం కాదు. కొందరు ఏమిలే ఉట్టికి ఇప్పుడు పిడుగులు ఎక్కడ పడతాయి, ఇప్పుడు ఎక్కడ రాళ్ళ వర్షం వస్తుంది. ఇప్పుడు ఒకవేళ బయటికి వెళ్ళిననుకో, ఆ రాళ్ళ వర్షం అని చంపివేసేది
అంటే జ్ఞానము గలవాడు భయపడి కీడు నుండి తొలగునంట. ఒకటి ఇట్లా జరుగుతుందని చెప్పినప్పుడు జ్ఞానం గలవాడు ఏం చేస్తాడు? భయపడి జాగ్రత్తగా అంటే జాగ్రత్త చేసుకుంటాడు. బుద్ధిహీనుడు ఏం చేస్తాడు? విర్రవీగి నిర్భయముగా తిరుగునంట. అంటే విర్రవీగి నిర్భయంగా ఆజ్ఞను, ఆ మాటను, ఆ దైవజనుని మాటను లెక్క చేయకుండా విన్నప్పుడు దాని అర్థం ఏంటి? విర్రవీగి తిరిగినట్టు అర్థం. నిర్భయంగా తిరుగును. దానివల్ల ఏం కదా, భయపడితేమో కీడు తొలుగుతుంది, విర్రవీగితే కీడులో పడతామని అర్థం. బుద్ధిహీనుడు విర్రవీగి నిర్భయముగా కీడులో పడతాడని దాని అర్థం. ఈరోజు ప్రతి కీడు నుంచి యేసయ్య నిన్ను నన్ను తప్పించును గాక. నీ స్టమక్ లో పెయిన్ యేసునామములో తొలగిపోను గాక. నీ నడుములో లేదా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, ఎనీ సిక్నెస్, ఎనీ డిసీజ్ బీ హీల్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. సంపూర్ణ చక్కటి దీర్ఘాయుషును, మంచి ఆరోగ్యం వేసే మీకు ఇచ్చునుగాక. అంటే చూస్తున్నా, భయపడితే భయపడినోడికి, అంటే ఆజ్ఞ విషయమై భయభక్తులు కలిగి ఉంటే లాభమే కాదు, గొప్ప లాభం అంట. ఏ కష్టము చేసినా అది అన్నింట్లో లాభమే అంట. కానీ తిరస్కరిస్తే, అంటే వినకుంటే అక్కడ లాభం ఉండదంట. సంఖ్యాకాండం నెగిటివిటీగా కూడా చూద్దాం. సంఖ్యాకాండం 15:31. వాడు యెహోవాను తృణీకరించిన వాడగును గనుక అట్టివాడు నిశ్చయముగా జనులలో నుండకుండా కొట్టివేయబడును. వాడు యెహోవా మాటను అలక్ష్యము చేసి ఆయన ఆజ్ఞను మీరినందున నిశ్చయముగా కొట్టివేయబడును. వీని దోష శిక్షకు వాడే కారకుడు. ఎందుకు కారకుడు అంటే వాడు వినలే గనక ఆ దోష శిక్షకు వారే కారకుడు అంట. వాడు యెహోవాను తృణీకరించిన అంటే దేవుని మాట వినకపోతే తృణీకరించిన వాడగును గనక అట్టివాడు నిశ్చయంగా జనుల నుండి కొట్టివేయబడునంట. వాడు యెహోవా మాటను అలక్ష్యం చేశాడు. అంటే విశ్రాంతి దినానే గాని, ఆజ్ఞలే గాని కొన్ని మనం మోయలేంది దేవుడు మోపించాడు. మనం మోసే చెప్తాడు, సింపుల్వే చెప్తాడు. ఆ సింపుల్ కూడా మనం చేయలేం. సింపుల్ చేసినప్పుడు బ్లెస్ అవుతాం. అంటే ఆయన ఆజ్ఞలో జీవం ఉంది, ఆయన మాటలో ఆశీర్వాదం ఉంది. ఇంకో విధంగా చెప్పాలంటే ఆజ్ఞ తిరస్కరిస్తే అక్కడ శిక్షణ అందుతున్నాం, కానీ గైకుంటే లాభం పొందుతున్నాం. అందుకే మీరు చూడండి, లూకా సువార్త 5వ అధ్యాయం కనుక చూస్తే, అయ్యా రాత్రంతా ప్రయాసపడుతుంది, ఏం దొరకలే, ఏం లాభం లేదు అంటున్నాడు. లాభం లేదు అంటున్నాడు. అక్కడ దేవుని మాట లేదు, లాభం లేదు, ఏమి జరగలే. ఓకే, అయినా పర్వాలే, అయినను నీ మాట చెప్పునా. అంటే యేసుప్రభు ఎప్పుడైతే ఆజ్ఞాపించాడు, యేసుప్రభు ఎప్పుడైతే చెప్పాడు, నీ లోతుకు నీ దోణి నడిపించి వలవే అన్నప్పుడు ఆజ్ఞ, అది మాట, అది ఆజ్ఞ. అంటే ఎప్పుడైతే ఆజ్ఞను అనుసరించి గైకొన్నాడో భయముతో కొంచెం లోపలికి వెళ్ళి అతడు 2 దోణులు మునిగిపోయినట్లుగా నింపాడు. వల పిగిలిపోతుందంట, కానీ అందులోంచి చేపలు బోట్లేవంట. చాలా రాసంట. తన దోణి నిండిపోయి మరొక దోణి నిండినట్టుగా లూకా సువార్త 5వ అధ్యాయం చూస్తున్నాం. అంటే ఏంటి? దేవుని ఆజ్ఞ గైకొన్నాడు, లాభం పొందాడు. అమ్మ వింటున్నారా తల్లి? రాత్రంతా ప్రయాసపడ్డాడు, కరెక్టే. రాత్రి ప్రయాసపడ్డాడు, ఏమి దొరకలే, ఆజ్ఞ గైకొన్నాడు, లాభం పొందాడు. ఈరోజు నీవు కూడా, నేను కూడా యెహోవా మాట అలక్ష్యము చేసి ఆయన ఆజ్ఞ మీరునందున నిశ్చయముగా కొట్టివేయబడును. వాడు దోష శిక్షకు వాడే కారకుడంట. అంటే ఎవరైతే తృణీకరిస్తున్నారో, ఎవరైతే అలక్ష్యము చేస్తున్నారో, ఎవరైతే లెక్క చేస్తలేదో, ఎవరైతే మీరుతున్నారో వారేమైతున్నారు? వారి దోష శిక్ష వాళ్ళే మోస్తారంట. అంటే ఆజ్ఞ గైకొంటే దోష శిక్ష మొయ్యమని అర్థం. అంటే సిలువ ద్వారా మనకేం కలుగుతుందంటే అంతా లాభమే, అంతా మేలే. నీ ఆత్మ రక్షణ పొందుతుంది, నీ కుటుంబీకులు బాగుంటున్నారు, నీ శరీరములో మంచి ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు, నీ ఆత్మీయ జీవితంలో శారీరకంగా, కుటుంబంగా నిన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. ఇంకొక విధంగా చెప్పాలంటే ఏది చేసినా, ఏ కష్టము చేసినా లాభమే కలుగుతుందంట. అంటే నీ కష్టార్జితానికి లాభం ఉంది. అందుకే చూడండి, యాకోబు చూడండి, కష్టపడి ఎన్ని ఏళ్ళు కష్టపడతాడంటే తన లాభాను, జీతాన్ని అటు మారుస్తా అంటాడు. తెల్ల పొడలను ఒక నెల అంటే నల్ల పొడలు అంటాడు, నల్ల పొడలు ఒకసారి నీ జీతం అంటే తెల్ల పొడలు అంటాడు. ఇట్లా మారితే పుట్టవు అనుకుంటాడు. కానీ ఈయన ఏ కష్టం చేసినా లాభమే కలుగుతుంది. కారణం ఏంటంటే యాకోబుకి పంపించేటప్పుడే అన్నాడు కదా, నువ్వెక్కడికి వెళ్ళా నీకు తోడై ఉంటాను.
నీతో కూడా వస్తాను, నిన్ను తిరిగి రప్పిస్తాను, దీవెనకరంగా రప్పిస్తాను. కష్టపడి ఎండనక వాననక వర్షమనక కష్టపడతా ఉంటాడు. ఎండలో కష్టపడతా ఉంటాడు, వానలో కష్టపడతా ఉంటాడు, చెమట వస్తూ ఉంటాడు. అన్ని దినాలన్నీ అనుకుంటాడు, ఇక అయిపోయింది, వేస్ట్, నా జీవితం అంతా వేస్ట్ అనుకుంటాడు. చివరికి వచ్చే లోపల 2 గుంపులైపోతాడు. కారణం ఏంటంటే ఆయన ఆజ్ఞలను గైకొంటున్నాడు. అంటే బైబిల్లో ఎవరైతే లక్ష్యం ఉంచుతారో, అలక్ష్యము చేస్తారో, మీరుతారో వారు దోష శిక్ష వారే భరిస్తారంట. వాళ్ళు కొట్టివేయబడతారంట. యెహోవాను తృణీకరించిన వాడవుతాడంట. ఈరోజు మనం తృణీకరించిన వారంగా కాకుండా అనుసరించు వారిగా ఉంటే